కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ప్రజల పాలన అని ఒక కామెంట్ చేయడం జరిగింది అంతా కూడా. అంటే తెలంగాణ రాష్ట్ర రేజింగ్ నెంబర్ 1 అని హోర్డింగ్స్లో కూడా మనం చూస్తున్నాము. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రుణమాఫీ జరగడం కానివ్వండి, 6 గ్యారెంటీలు అమలు చేసుకుంటామని హోర్డింగ్స్లో పెట్టారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, హోర్డింగ్స్లో పెట్టుకోవడం జరిగింది. అలాగే ఏదైతే ఈ స్టూడెంట్స్ సమస్యలు కానివ్వండి, అంటే ఇలా చాలా రకమైన ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఈరోజు తెలంగాణ రైజింగ్ నెంబర్ 1 అని ఒక హోర్డింగ్లో పెట్టుకోవడం మనం చూస్తున్నాం. అంటే ఏ విధంగా చూడొచ్చు దీన్ని? కేవలం పబ్లిసిటీ స్టంట్ అండి ఇది. హోల్డింగ్స్లో మాత్రమే ఉంది. నిజంగా ఉందా? రీసెంట్గా కులగణనాన్ని కుల సర్వే చేశారు. ఏం ఉపయోగం జరిగిందండి? నా ఇంట్లో కోళ్ళు ఎన్ని ఉన్నాయో నీకు చెప్పాలా, నా ఇంట్లో కుక్కలు ఎన్ని ఉన్నాయో నీకు చెప్పాలా, నా ఇంట్లో గొర్రెలు ఎన్ని ఉన్నాయో నీకు చెప్పాలా, నా ఇంట్లో పందులు ఎన్ని ఉన్నాయో మీకు చెప్పాలా గవర్నమెంట్కి? ఏమవసరం? ఇవన్నీ మీ దగ్గర డేటా లేదా? నాకు ఎన్ని కార్లు ఉన్నాయో చెప్పాలి. నా కార్ డేటా మీ దగ్గర లేదా? నా ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో చెప్పాలి. నా ప్రాపర్టీ డీటెయిల్స్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర లేదా? ఇవన్నీ వర్తిస్తాయా దానికి? కులగణనకి దానికి సంబంధం ఏంటి అసలు? దానికి మళ్ళీ ఏం లింక్ పెట్టారు? ఈ 6 గ్యారంటీలు మేము చెప్పినటువంటి 400 హామీలు అమలు చేయాలంటే మేము కులగణన చేయాలి అన్నారు. దీనికి దానికి సంబంధం ఏంటి? నా కోళ్ళు ఈరోజు నేను కోసుకొని తింటాను. నా ఇంటికి ఎవరో ఫెస్టివల్కి పండగకు వచ్చారు, చిన్న దావత్ చేసుకున్నా కోసుకున్నా, దాన్ని ఆ మెకానిజం ఎలా అప్డేట్ చేయాలి? మళ్ళీ మెకానిజం ఏమైనా సెట్ చేశారా? నా కారు అమ్మేసుకున్నా, మెకానిజం ఏమైనా ఉందా? నేను అప్పుల పాలైపోయి నేను క్లియర్గా నాకున్న ప్రాపర్టీస్ అమ్ముకున్నా, దానికి ఏమైనా మెకానిజం ఏమైనా ఉందా? అంటే ఏ స్కీమ్స్ రావా ప్రజలకి? ఏ పథకాలు ఇవ్వవా? కులగణన అనేది ఒక బూటకపు మాట. కులగణన పేరుతోటి ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆస్తుల వివరాలు అన్నీ సేకరించి దగ్గర పెట్టుకొని రేపు దానిని కూడా పరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలకు ఉపయోగపడేది ఏది జరగడం లేదు ఈ ప్రభుత్వంలో. అడ్మినిస్ట్రేషన్ కూడా లోపం ఉంది అని అంటున్నారు. ఎంతవరకు చూడొచ్చు మనం? ప్రభుత్వ లోపం అంటే అడ్మినిస్ట్రేషన్ లోపం డెఫినెట్గా ఉంటుందండి. పాలించే వాళ్ళు సరిగ్గా ఉంటేనే కదా. వీళ్ళ నిర్ణయాలకు ఏముంటుంది? ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి డైరెక్ట్గా వెళ్ళి ప్రాపర్గా గైడ్ చేయాలనుకుంటే అతన్ని మార్చి ఇంకొకళ్ళు పెడతారు. అతను సహకరించిన తర్వాత అతను ట్రాన్స్ఫర్ చేయిస్తారు. అనుకూలంగా ఉండాలని తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అన్ని చోట్ల అలాగే ఉంది కదా. అన్ని చోట్ల అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా క్లియర్గా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టు మనకి ఇండికేషన్స్ వస్తూ ఉన్నాయి. యాజ్ అడ్వకేట్గా కాకుండా ఒక సామాన్య పౌరుడిగా చెప్పండి, కేటీఆర్ అరెస్ట్ని మీరు ఏ విధంగా చూస్తారు? కేటీఆర్ అరెస్ట్ అయితే నిజంగా సామాన్య పౌరుడిగా నేను కేటీఆర్కి సపోర్ట్గా ఉంటాను. డెఫినెట్గా ప్రజలలో ఇంకా చైతన్యం అనేది వస్తుంది. కేటీఆర్ అరెస్ట్ కేవలం కక్ష సాధింపు అనేది ప్రతి సామాన్యుడికి అర్థమవుతుంది. కేటీఆర్ ఐటీ మినిస్టర్ అయిన తర్వాత హైదరాబాద్లో అసలు ఏ విధమైన డెవలప్మెంట్ మీరు చూసారు? హైదరాబాద్లో నేనొక్కడిని చూడడం కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ అయిందో మీరు ప్రతి రీత్యం కారులో తిరుగుతూ ఉంటే తెలుస్తూనే ఉంది. ఎన్ని కంపెనీస్ పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్లో ఇంకా ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది, యాజ్ ఏ ఐటీ మినిస్టర్గా ఎన్ని మీటింగ్స్ ఆయన కండక్ట్ చేశాడు, ఎంత పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అయ్యాడు అనేది ఈరోజు మీడియాలో ఉంటూనే ఉన్నాయి. మీరు ఒక్కటి చూపించండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఈ డెవలప్మెంట్ జరిగింది అనేది. ఈరోజు మీరు కార్ తీసుకొని హైటెక్ సిటీ సైడ్ నుంచి అలా దుర్గం చెరువు మీదుగా వెళ్ళారంటే ఎన్ని బ్రిడ్జెస్, ఎన్ని ఫ్లైఓవర్స్ మీకు కనిపిస్తున్నాయి వితిన్ 2 years స్పాన్లో? ఎన్ని కొత్త బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి? ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది? 2 years బ్యాక్ ఈ ఏరియా కూడా ఇలా లేదు. సో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, ఐటీ డెవలప్ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి బ్రతకడం నేర్చుకున్నారు. ఒకప్పుడు తెలంగాణ నుంచి వలసలు వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో బ్రతికే ప్రజలు ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకి వలసలు వచ్చి హైదరాబాద్లో పనిచేసే పరిస్థితిని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయగలిగింది. సో మనం డెఫినెట్గా దాన్ని అప్రిషియేట్ చేయాలి. రైట్. ఇప్పటి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబుతో కంపేర్ చేస్తే అసలు కేటీఆర్ మనం పోల్చుకోవచ్చా? అస్సలు కంపారిజన్ లేదండి. ఓపెన్గా చెప్పాలంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఒక సామెత ఉంది కదా, అంత ఉంది. మీరు ఈ ఐటీ మినిస్టర్ గారు ఏదైనా కంపెనీస్తో మాట్లాడటం కానీ, కొత్త కంపెనీస్ని తీసుకొని రావటం కానీ, ఉపాధిని ఇంకా పెంచడం కోసం, ఎంప్లాయ్మెంట్ని ఇంకా పెంచడం కోసం తెలంగాణలో చదువుకున్నటువంటి విద్యార్థులని ఐటీ ఉద్యోగాలు తీసుకొని రావడం ఇప్పించడంలో కానీ ఇలాంటివి ఏమన్నా చేసినట్టు మీ దృష్టిలో ఉన్నాయా? మీడియాలో ఏమన్నా ఉన్నాయా? అలాంటి మీటింగ్స్ ఏమన్నా కండక్ట్ చేశారా? ప్రెస్ మీట్స్ ఏమన్నా కండక్ట్ చేశారా? మేము ఈ కంపెనీని తీసుకొని వచ్చి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టించగలిగామన్నా చెప్పగలిగారా? ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగామని చెప్పగలిగారా? ఎలా ఐటీ మినిస్టర్ అండి? ఐటీ మినిస్టర్ రోల్ ఏంటి? కొత్త కంపెనీస్ తీసుకొని రావాలి కదా, కొత్త అగ్రిమెంట్స్ జరగాలి కదా. ఏం జరిగినాయి?
కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ జరగాలి కదా, ఏం చేశారు? రైట్. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకొక 4 ఏళ్ళు తెలంగాణలో ఇలాగే ఉంటే ఏంటంటే అంటే మన తెలంగాణ పరిస్థితి అసలు ఏమవుతుందంటారు? తెలంగాణ ఇలాగే ఉంటుందండి, సస్టైనబుల్గా ఇలాగే ఉంటుంది. ఒక ఎకనామిక్ ఎంపవర్ని ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టారు. మనకి ఇక్కడ ఐటీ అనేది ఒక సస్టైనబుల్గా వెల్ ఎస్టాబ్లిష్డ్ అయింది. సో అంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది. రియల్ ఎస్టేట్ డెఫినెట్గా పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, అన్ని రంగాలు పడిపోయినాయి, కానీ ఐటీ రంగం మాత్రం ఇంకా స్టేబుల్గా ఉంది. సో ఆ ఎకానమీ మీద ఇంకా సర్వైవ్ అయ్యే అవకాశాలు మనకి ఉన్నాయి. 4 ఇయర్స్ ఉంది కాబట్టి ఈ 4 ఇయర్స్లో కూడా ఐటీ సెక్టర్ కూడా ఏమైనా డౌన్ అవుతాయి అంటే ఐటీ సెక్టర్ కేవలం హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి డెసిషన్ మీద డిపెండ్ అయ్యి లేదు, గ్లోబల్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో గ్లోబల్ మార్కెట్లో ఐటీ రంగం ఎలా ఉంటుందో సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉంటుంది కాబట్టి ఐటీ అంత ఈజీగా పడేటువంటి అవకాశాలు లేవు. రియల్ ఎస్టేట్ అంటే డెఫినెట్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది క్లియర్గా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఏదైనా చిన్న చిన్న కంపెనీల మీద కూడా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది కాబట్టి డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐటీ అనేది ఇక్కడ క్లియర్గా గ్లోబల్ లెవెల్లో ఉంది కాబట్టి, హైదరాబాదు గ్లోబల్ నగరాల్లో ఒకటి అయ్యింది కాబట్టి డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ అంత ఉండదు ఐటీ రంగం మీద. కాకపోతే ఈ ఐటీ ఉద్యోగుల మీద కూడా ఏదైనా ఒత్తిడి క్రియేట్ చేయాలి, లేదా వాళ్ళను కూడా హెరాస్ చేయాలి, వాళ్ళు కూడా ఈ రాష్ట్రం వదిలిపెట్టి పక్క రాష్ట్రాలు వెళ్ళిపోయి అరే బాబు హైదరాబాద్లో పనిచేయడం కన్నా ఏ చెన్నైలోనో బెంగళూరులోనో పని చేయడం ప్రశాంతం అనే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ఎంప్లాయీస్ వెళ్ళిపోతే ఏమైనా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కంపెనీల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఇంటెన్షనల్గా ఒత్తిడి లాంటివి ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగితే డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ అలాంటి చర్యలు అంత దుశ్చర్యలకు వెళ్ళదని నేను అనుకుంటూ ఉన్నాను. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది అడ్వకేట్ నాగూర్ బాబు గారితో ప్రతి ఒక్క ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.